नमस्कार महोदय। अथ मंत्रपाठः। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। अस्तु इन्नటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఇన్ని చెప్పిన పాఠాల్లో ఎవరికైనా సందేహాలు ఉంటే హ్యాండ్ సింబల్ ప్రెస్ చేసి మీరు అడగండి, నేను వాళ్ళ పేరు పిలుస్తాను. అస్తు ప్రకృత వంశరామః. నిన్న మనము అభ్యాసం 15లో ఉన్నటువంటి శబ్దకోశము నియమాలన్నీ చెప్పుకున్నాము. అవి పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. అభ్యాసం 14లో ఉన్నటువంటి ఆన్సర్స్ కూడా చెప్పుకున్నాము. ఈరోజు అభ్యాసం 15లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు రాసుకున్నాము. అందరూ నీట్గా రాసుకోండి. పుస్తకాలు ఉన్న వాళ్ళు పుస్తకాలు దగ్గర పెట్టుకోండి, పీడిఎఫ్ కానీ. లేని వాళ్ళు గ్రూప్లో పెట్టారు, గ్రూప్లో చూసుకుంటూ రాస్తూ ఉండండి. నేను అవే చెప్తున్నాను, దాంట్లో ఉన్నట్టువే. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అందుకే ముందు పెట్టుకున్నామంటే తప్పులు లేకుండా రాసుకోవచ్చు. నీట్గా రాసుకోండి అందరూ కూడా. అభ్యాసం 15 సంస్కృత వాక్యాలు రాసుకోండి. అభ్యాసం 15 మొట్టమొదటి వాక్యం సంస్కృతంలో రాసుకోవాలి అందరూ, తెలుగులో రాయొద్దు ఎవరు కూడా. శిశోః శయనం, శిశోః శయనం, శిశోః శయనం. రెండవ వాక్యం పుస్తకస్య పఠనం, పుస్తకస్య పఠనం. ఇది 66వ నియమం ప్రకారంగా ఉన్నాను. 66వ నియమం ప్రకారంగా ఇక్కడ ఈ రెండు వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పేది దాదాపుగా అవే ఉన్నాయి. నెక్స్ట్ వాక్యం కూడా కర్తాకర్మలో షష్ఠీ విభక్తి వస్తుంది. కర్తాకర్మలో షష్ఠీ విభక్తి రావాలంటే అది ఖచ్చితంగా త్రిదంత శబ్దమై ఉండాలి. త్రిదంత శబ్దం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ మనకి ఏవైతే నేను చెప్తున్నానో వాటి మటుకు ఇక్కడ ఐడెంటిఫై చేయండి. ఇవి కొంచెం మీకు మనసులో బైహార్డ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మిగిలిన వాక్యాలు కూడా మనం నెక్స్ట్ రాసుకోండి. ధనస్య దానం, ధనస్య దానం మూడో వాక్యం. ధనస్య దానం, ధనస్య దానం. రెండవది ఏం చెప్పాను? పుస్తకస్య పఠనం అని చెప్పాను. ఇక్కడ పఠనం అనేది కృదంత శబ్దం, అందుకే ముందు షష్ఠీ విభక్తి ఇచ్చాడు. అదేవిధంగా దానం కూడా అచ్చు ప్రత్యయం తయారు కృదంత శబ్దం అన్నమాట. కాబట్టి ఇక్కడ ధనస్య షష్ఠీ విభక్తి వచ్చింది. అస్తు నెక్స్ట్ వాక్యం రాసుకుని నాలుగో వాక్యం. భోజనస్య కృతే, భోజనస్య కృతే, భోజనస్య కృతే, భోజనస్య కృతే. ఇక కృతే అనేది కృదంత పదం అన్నమాట. కృతే శబ్దము కృదంత పదం, అందుకే కృదంతం వచ్చింది కాబట్టి దాని ముందు షష్ఠీ భక్తే రావాలి. ఖచ్చితంగా షష్ఠి ఉందంటే ఖచ్చితంగా దాని ముందు కృతి ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఉంటుందని గమనించండి. దాదాపుగా షష్ఠీ భక్తి ఉందంటే ఖచ్చితంగా ముందు అది కృదంత శబ్దం అయి ఉంటుంది. అస్తు నెక్స్ట్ మహోదయ, ఇది 67వ నియమం కదండి.
నియమాలు కాదండి, అభ్యాసం 15లో ఉన్నటువంటి అట్లా అట్లా నియమం అడుగుతున్నదా? ఓకే. 67 నియమం. 67వ నియమం అయినప్పటికీ ఇక్కడ 66వ నియమం ప్రకారంగా ఇక్కడ షష్ఠీ భక్తి వచ్చింది, అది కూడా పనిచేస్తుంది ఇక్కడ. ఓకేనా? 66వ నియమం ప్రకారంగా ఇక్కడ కృదంత యోగంలో షష్ఠీ భక్తి ఇచ్చాయని చెప్పడం కోసం. అంటే రెండు పనిచేస్తున్నాయి, కృత యోగం షష్ఠీ భక్తి వస్తుంది, అది కూడా చెప్తుంది. అది ఆ నియమంతో 67వ నియమం కూడా 67వ నియమం ప్రకారం కూడా అదే అర్థం వస్తుంది, తాత్పర్యం. అస్తు. నెక్స్ట్ 5వ వాక్యం. గృహస్య మధ్యే కామ, గృహస్య మధ్యే కామ అంతః, దాంట్లో కంటిన్యూ రాసుకోండి. గృహస్య మధ్యే కామ అంతః కామ అంతరే, గృహస్య మధ్యే కామ అంతః కామ అంతరే వా గృహస్య మధ్యే అంతః అంతరే వా. ఇది కూడా 67వ నియమం ప్రకారం ఇచ్చాడు ఇక్కడ. అస్తు. నెక్స్ట్ వాక్యం. అస్యాహ సమక్షం, ఇది కూడా 67వ నియమమే. అస్యాహ సమక్షం ఇవన్నీ వచ్చినప్పుడు సమక్షం, మధ్య, అంతః షష్ఠీ భక్తి వస్తుందని చెప్పాం. అదే విధంగా ఇక్కడ షష్ఠీ భక్తి చూపించాడు ఇక్కడ. నెక్స్ట్ గ్రామస్య దూరాత్, ఇది 68వ నియమం ప్రకారంగా, 68వ నియమం ప్రకారంగా వాక్యం ఉంది. గ్రామస్య దూరాత్. నెక్స్ట్ 8వ వాక్యం అండి. 8వ వాక్యం. జనకస్య సమీపాత్ కామ పార్శ్వాత్ కామ సకాశాద్ వా. జనకస్య సమీపాత్ పార్శ్వాత్ సకాశాద్ వా. ఇది 68వ నియమం ప్రకారంగా. జనకస్య సమీపాత్ పార్శ్వాత్ సకాశాద్ వా. ఇక్కడ మీకు ఒకటి చెప్పాను, మీరు ఎప్పుడు జలాం జశవంతే ఒక చోట తకారం వస్తుంది, ఒక చోట దకారం ఎందుకు వస్తుంది అని మీరు ఇంతకుముందు అడిగారంట. ఇక్కడ చూడండి, జనకస్య సమీపాత్ అన్నప్పుడు సమీపాత్ అనే ఒక శబ్దం, అది అంతిమంలో ఉంది, ఇదే అంతిమంలో ఉంది అన్నమాట. ఇక్కడ మనకు జలాం జశవంతే ప్రకారంగా ఇంతకంటే దానికంటే ముందు ఇంకోసం జలాం జసి. అస్తు. ఇక్కడ వర్తించదండి, ఇది మళ్ళీ చెప్తాను, ఇక్కడ వినియోగింపబడదు, తర్వాత చెప్తాను. అస్తు. రాసుకోండి. జనకస్య సమీపాత్ పార్శ్వాత్ సకాశాద్ వా. నెక్స్ట్ వాక్యం. శిష్యస్య ఆయుష్యం భద్రం. ఇవన్నీ పర్యావరణ శబ్దాలు, ఏదో ఒకటో కనిపిస్తుంది మనకు, కానీ ఇక్కడ ప్రాక్టీస్ కోసం, అభ్యాసం కోసం రాసుకుంటాం. శిష్యస్య ఆయుష్యం భద్రం కుశలం శం వా భూయాత్. శిష్యస్య ఆయుష్యం భద్రం కుశలం శం వా అంటే లేదా, శిష్యస్య ఆయుష్యం భూయాత్, లేదా భద్రం భూయాత్, లేదా కుశలం భూయాత్, లేదా శం భూయాత్ అని తాత్పర్యం. మాటికి రాయకుండా అన్ని కామ పెట్టేసి లాస్ట్ లో వా అని చెప్పాడు, లేదా అని చెప్పుకుంటా. అందుకే అంతిమంలో శం వా భూయాత్. ఇవన్నీ శబ్దకోశంలో వచ్చాయండి. ఇది ఏ నియమం ప్రకారంగా ఉంది? ఆశీర్వాదం ఇచ్చేటువంటి శబ్దాలు ఎక్కడ వచ్చినా కూడా ఇక్కడ 70వ నియమం ప్రకారంగా ఉంది. అస్తు.
అలా ప్రతి వాక్యం ఐడెంటిఫై కావాలి మనకి. ఈ వాక్యం ఏ నియమం ప్రకారంగా రాస్తున్నాము. అస్తు. నెక్స్ట్ 10వ వాక్యం. పఠతీయం బాల. పఠతీయం. ఇక్కడ అకహ సవర్ణే దీర్ఘ సంధి నియమం చూపించి ఇచ్చాడనమాట. పఠతీయం ఈ వచ్చిన పఠతీయం. పఠతీయం బాల అని సంధియుక్తంగా ఇచ్చాడనమాట. కానీ విడగొట్టుకుంటే పఠతి ప్లస్ ఇయం. పఠతిలో ఉండే ఈ, ఇయంలో ఉండే ఈ కలిసి సవర్ణాక్షరాలు కాబట్టి దీర్ఘం పఠతీ అయిపోయింది. పఠతీయం బాల అంటే ఇయం శబ్దం వచ్చింది. ఇయం ఎవరికి విశేషణము? బాల అనే స్త్రీలింగ శబ్దానికి విశేషణం. ఇయం బాల. ఇయం బాల. ఇయం అనేది బాలా శబ్దాన్ని సంకేతిస్తున్నది. అందుకే బాలా శబ్దం స్త్రీలింగం కాబట్టి ఇదం శబ్దానికి స్త్రీలింగంలో ఇయం వచ్చింది. ఇయం బాల పఠతి అన్వయం చేసుకుంటే. కాబట్టి సంధి కోసం చెప్పి పదాన్ని ముందు పెట్టుకున్నాం. మనకు శ్లోకాల్లో సంధియుక్తంగా రాయడం కోసం అందుకే అన్వయం చేసుకున్నాం. వెనక ముందుకు పదాలు ఉంటాయి. వాయిస్ వినిపించట్లేదండి. వినపడటం లేదు. పఠతీయం బాల. అస్తు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. స్మరతూపదేశం. స్మరతూపదేశం దీర్ఘం. ఇది కూడా సంధియుక్తంగా ఇచ్చాడనమాట. సంధి చేసి ఇచ్చాడనమాట. అకహ సవర్ణ్య దీర్ఘ. స్మరతూపదేశం. హ్రస్వల్ దీర్ఘం గమనించాల. స్మరతూపదేశం. 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 విడగొట్టుకుంటే స్మరతు ప్లస్ ఉపదేశం. స్మరతులో ఉండే ఉకారం అంతిమ ఉకారం, ఉపదేశంలో ఉండే ఆది ఉకారం. ఊ కలిస్తే సవర్ణాక్షరాలు కాబట్టి అక సవర్ణే దీర్ఘ. అచ్చులకు అవే సవర్ణాక్షరములు పరంబగున్నప్పుడు ఏమగును? దీర్ఘం ఏకాదేశం అగును. ఎవరికి ఆ రెండిట్ల స్థానం ఒక దీర్ఘం పెడతామట. ఊకి ఊ అయిపోతుంది. అందుకే స్మరతు ఉపదేశం. ఇప్పుడు విడిగొట్టుకుంటే మీకు అర్థం వస్తుంది. స్మరతు ప్లస్ ఉపదేశం. స్మరతు అని లోట్లకారు మధ్యం బుద్ధి ఏకవచనం. ఉపదేశం. ఉపదేశమే క్రియా ఇక్కడ ఆ శబ్దం అనమాట. అస్తు. నెక్స్ట్ వసతి హేయం బాల. ఇక్కడ సంధియుక్తంగా ఇచ్చాడు. వసతి హేయం. వసతి హేయం. టీలో దీర్ఘమండి. వసతి హేయం. వసతి హేయం బాల. వసతి హేయం బాల. చూడండి ఇక్కడ విడగొట్టుకుంటే ఏమవుతుంది? వసతి ప్లస్ ఇహ ప్లస్ వసతి ప్లస్ ఇహ ప్లస్ ఇయం. అంటే రెండు సార్లు ఇక్కడ అకహ సవర్ణ దీర్ఘ వచ్చిందన్నమాట. వసతి ప్లస్ ఇయం. వసతి ప్లస్ వసతి ప్లస్ ఇహ. వసతి ప్లస్ ఇహ. వసతిలో ఉండే ఈ, ఇహలో ఉండే ఈ. ఇహలో ఉండే ఆది ఈకారం, వసతిలో ఉండే అంతిమ ఈకారం. ఈ రెండింటిలో సవర్ణాక్షరాలుగా దీర్ఘం అయిపోయింది. వసతి ఇహ అయిపోయింది. ఇహ ప్లస్ పక్కన ఇయం ఉంది. పక్కనే ఉంది ఇహ ప్లస్ ఇయం. ఇహలో ఉండే అకారం, పక్కన ఉండే ఇకారం. ఇక్కడ ఆద్గుణ అయిపోయింది. ఆద్గుణ సంధి చెప్పుకున్నాం కదా మనం. ఆద్గుణ. ఆ తర్వాత ఈ ఉంటే ఆ రెండిట్ల స్థానంలో ఏ అవుతుంది. ఒకవేళ ఆ తర్వాత ఓ ఉంటే ఆ రెండిట్ల స్థానంలో ఓ అవుతుంది. ఇక్కడ ఆ తర్వాత ఈ ఉంది కదా. ఇహ ప్లస్ ఇయం. ఇహ ప్లస్ ఇయం అన్నప్పుడు ఆ ఈ కలిసి ఏ అయిపోయింది. అందుకే వసతి హేయం అయిపోయింది. ఇహాలో ఉండే అకారము ఇకారం రెండు కలిసి ఏ అయిపోయినాయి. అందుకని ఇక్కడ వసతి హేయం బాల. వసతి హేయం బాల. విడగొట్టుకుంటే వసతి ప్లస్ ఇహ ప్లస్ ఇయం. వసతి ప్లస్ ఇహ ప్లస్ ఇయం. ముందు దీర్ఘ సంధి, తర్వాత గుణ సంధి. అస్తు. అన్వయం చేసుకుంటే ఇయం బాల వసతి అన్వయం చేసుకున్నాం. అక్కడ పదాన్ని క్రమంగా పెట్టుకున్నాం అనుకోండి. అట్లా పదాన్ని క్రమంగా పెట్టుకోవడాన్ని అన్వయం అంటాము. పదాలను క్రమంగా పెట్టుకోవడాన్ని అన్వయం అంటాం. ఇక్కడ పద విభాగం అంటే ఇక్కడ ఉండే పదం విడగొట్టడం. వసతి ప్లస్ ఇహ ప్లస్ అయం ప్లస్ బాల. ఇది ఊరికే ఉండే పదాన్ని క్రమంగా ఎలాగైతే ఉన్నాయో అలా విడగొట్టుకుంటాం.
విడగొట్టిన తర్వాత దాన్ని అన్వయం చేసుకోవడం అంటే ఆ పదాలను అర్థానుసారం క్రమంగా పెట్టుకోవడానికి అన్వయం అంటాము. ఇవి మనకు భగవద్గీతలో కానీ రామాయణ మహాభారతంలో కానీ మనకి ఈ విధంగా ముందు పద విభాగం చూపిస్తాడు, తర్వాత అన్వయం, తర్వాత భావార్థం ఉంటుంది. అన్వయార్థం మనకు వచ్చింది అనుకోండి, భావార్థం మనకి ఇష్టానుసారంగా రాసుకోవచ్చు. అన్వయార్థాన్ని బట్టి మనకు భావార్థం వస్తుంది. కాబట్టి ఈ రకంగా చూసుకోవాలి మనం. నెక్స్ట్ 13వ వాక్యం, మేఘాః గర్జంతి. మేఘాః గర్జంతి. మేఘాః గర్జంతి. 14వ వాక్యం, వస్త్రం వయతి. వస్త్రం వయతి. 15వ వాక్యం, శిశుః మూర్ఛతి. శిశుః మూర్ఛతి. శిశుః మూర్ఛతి. శిశుః మూర్ఛతి. నెక్స్ట్ 16వ వాక్యం, శిష్యః గురుం శ్రయతి. శిష్యః గురుం శ్రయతి. శిష్యః గురుం శ్రయతి. శిష్యః గురుం శ్రయతి. నెక్స్ట్ 17వ వాక్యం, జనకః పుత్రం భరతి. జనకః పుత్రం భరతి. జనకః పుత్రం భరతి. ఇక్కడనే మనకు శబ్దకోశంలో వచ్చినటువంటి శబ్దాలే ధాతుల్ని ఉపయోగించి రాస్తున్నాము, వాటిని గమనిస్తూ ఉండండి. జనకః పుత్రం భరతి. నెక్స్ట్ 18వ వాక్యం, వాయుః సరతి. వాయుః సరతి. వాయుః సరతి. వాయుః సరతి. వాయుః సరతి. ఇవి మనకు సంస్కృత వాక్యాలు. ఇక్కడ వాయుః సరతి, ఇక్కడ డైరెక్ట్ గా క్రియా కర్త ఉంది, క్రియాపదం ఉంది, అంతే. కర్మ లేదు, ఏం లేదు. కొన్ని వాక్యాలు మనకు చూడగానే కర్త క్రియ కనిపిస్తాయన్నమాట, కానీ క్రియాకర్త ఖచ్చితంగా అనివార్యం. కొన్ని చోట కర్మ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అస్తు. ఇప్పుడు తెలుగు వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యం తెలుగులోనే రాసుకోండి. వీటికి సంస్కృతంలో మీద అనువదించాలి. పైన చెప్పిన సంస్కృత వాక్యాలకు తెలుగులో రాయండి. అస్తు. మొట్టమొదటి వాక్యం తెలుగు వాక్యం, అభ్యాసం 15లో. కొత్త వాళ్ళు ఎవరిచ్చినా ఇక్కడి నుంచి రాసుకోండి. ఎక్కడైతే నోట్స్ చెప్తున్నానో అక్కడి నుంచి మీరు మొదలు పెట్టుకొని రాసుకోండి. ఈ బాలిక చదవటం, ఈ బాలిక చదవటం అతనికి చాలా ఇష్టం. ఈ బాలిక చదవటం, ఈ బాలిక చదవటం అతనికి చాలా ఇష్టం. అతనికి చాలా ఇష్టం. ఎవరికైతే చాలా ఇష్టం అంటున్నామో వారిలో చతుర్థి విభక్తి రావాలి. గమనిస్తూ ఉండండి. ఎవరికి చాలా ఇష్టం, ఎవరికైతే చాలా ఇష్టం అంటే అతనిలో చతుర్థి విభక్తి రావాలి. అతనికి అంటున్నాం, అతనిలో చతుర్థి విభక్తి రావాలి. అస్తు. రెండో వాక్యం, ఆ కన్య తినడం, ఆ కన్య వండటం, ఆ కన్య వండటం, ఆ కన్య వండటం ఇతనికి చాలా ఇష్టం. ఆ కన్య వండటం ఇతనికి చాలా ఇష్టం. ఆ కన్య వండటం ఇతనికి చాలా ఇష్టం. ఎవరికైతే ఇష్టం అంటున్నా వారిలో చతుర్థి విభక్తి రావాలి. ఇక్కడ కూడా అంతే. ఎవరికి ఇష్టం, ఇతనికి ఇష్టం అంటే ఇతనిలో చతుర్థి విభక్తి రావాలి. ఇతన్ని ఏమంటాం, ఏ సర్వనామ శబ్దాన్ని ఉపయోగించాలి అది గమనించండి. అంటే ఇదం శబ్దాన్ని ఉపయోగించాలి లేదా అదర్ శబ్దాన్ని ఉపయోగించాలి, గమనించండి. ఇక్కడ ఆ కన్య వండటము ఇతనికి చాలా ఇష్టము. ఇతనికి చాలా ఇష్టం. నెక్స్ట్ మూడో వాక్యం, ఈ బాలిక వెళ్ళడం చూడు. ఈ బాలిక వెళ్ళడం చూడు. వెళ్ళడం చూడు. వెళ్ళడం అనేది కృదంత శబ్దం, తేదన శబ్దం అట. ఈ బాలిక వెళ్ళడం చూడు. ఇవన్నీ కర్తృ కర్మణో కృతి అనే 66 నియమ ప్రకారంగా ఉన్నాయండి. పై 2 వాక్యాలు మటుకు చతుర్థి విభక్తిలో ఉన్నాయి. చాలా ఇష్టం రుచిదాతను ఉపయోగించాలి, రోచితదాతను ఉపయోగించాలి. ఇది మటుకు ఈ
బాలిక వెళ్ళడం చూడు అనేది 66వ నియమం ప్రకారంగా ఉంది. ఈ బాలిక వెళ్ళడం చూడు. నెక్స్ట్ 4వ వాక్యం, ఆ బాలిక నిద్రపోవడం చూడు. ఆ బాలిక నిద్రపోవడం చూడు. ఆ బాలిక నిద్రపోవడం చూడు. ఆ బాలిక నిద్రపోవడం చూడు. ఇది కూడా 66 నియమం ప్రకారంగా. ఈ గురువు యొక్క ఉపదేశం ఎలా ఉంది? 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 నెక్స్ట్ 6వ వాక్యం, ఇది కూడా 66 నియమం ప్రకారంగా వస్తుంది. ఇక్కడ ఉపదేశంలో కృదంత శబ్దం అనమాట. కాబట్టి దాని ముందు గురువులో షష్ఠి భక్తి రావాలి. దానికి విశేషణం ఏ శబ్దం అయితే వచ్చిందో ఆ ఈ అనే దాంట్లో షష్ఠి భక్తి పెట్టుకోవాలి. నెక్స్ట్ 6వ వాక్యం, ఈ కన్య ధనాన్ని దానం చేయడం ఇష్టపడుతుంది. ఈ కన్య ధనాన్ని దానం చేయడం ఇష్టపడుతుంది. ధనాన్ని అంటే డబ్బును దానం చేయడం ఇష్టపడుతుంది. ఈ కన్య డబ్బును దానం చేయడం ఇష్టపడుతుంది. డబ్బును దానం. ఈ కన్య డబ్బు యొక్క దానం చేయడం ఇష్టపడుతుంది. డబ్బు యొక్క దానం చేయడం ఇష్టపడుతుంది. డబ్బును అంటే డబ్బు యొక్క దానం చేయడం ఇష్టపడుతుంది. ఈ కన్య డబ్బును దానం చేయడం ఇష్టపడుతున్నది. ఇది కూడా 66వ నియమం ప్రకారంగా చూడండి. నెక్స్ట్, అధ్యయనం కోసం గురువు దగ్గరికి వెళ్ళు. అధ్యయనం కోసం గురువుకి ఎదురుగా, అధ్యయనం కోసం గురువుకి ఎదురుగా వెళ్ళు. అధ్యయనం కోసం గురువుకి ఎదురుగా వెళ్ళు. అధ్యయనం కోసం గురువుకి ఎదురుగా వెళ్ళు. ఇది 67వ నియమం ప్రకారంగా. 67వ నియమం ప్రకారంగా అస్తు. భోజనం కోసం ఇంటి లోపలికి వెళ్ళు. భోజనం కోసం ఇంటి లోపలికి వెళ్ళు. ఇది కూడా 67వ నియమం. భోజనం కోసం ఇంటి లోపలికి వెళ్ళు. 67వ నియమం పనిచేస్తుంది ఇక్కడ కూడా. భోజనం కోసం, ఎవరి కోసం అయితే వెళ్తున్నా అందులో షష్ఠి రావాలి. భోజనం కోసం ఇంటి లోపలికి. ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి. ఏ లోపలి? ఎక్కడైతే లోపలికి అంటున్నావు అందులో షష్ఠి భక్తి. లోపలికి అంటున్నావు కదా, ఎక్కడైతే లోపలికి వెళ్తున్నావు అందులో రావాలి. భోజనం కోసం ఇంటి లోపలికి వెళ్ళు. ఇంట్లోకి వెళ్ళు అంటే ఇంటి లోపలికి వెళ్ళు. అస్తు. భోజనం కోసం ఇంటి లోపలికి వెళ్ళు. నెక్స్ట్ వాక్యం, గ్రామం దగ్గర నుండి లేదా దూరం నుండి, గ్రామానికి దగ్గర నుండి లేదా దూరం నుండి, గ్రామానికి దగ్గర నుండి లేదా దూరం నుండి గ్రామానికి దగ్గర నుండి లేదా దూరం నుండి ఈ దేవతలకు పుష్పాలు తీసుకొనిరా. గ్రామానికి దగ్గర నుండి లేదా దూరం నుండి ఈ దేవతలకు పుష్పాలు తీసుకొనిరా. దేవతలకు పుష్పాలు తీసుకొనిరా. పుష్పాలు తీసుకొనిరా. నెక్స్ట్, రాముడికి తుల్యంగా ఎవరు లేరు. ఇది గ్రామానికి దగ్గర నుండి దూరం నుండి అన్నప్పుడు ఏది?
68వ నియమం ప్రకారం అండి. ఓకే, అది గమనిస్తుండండి. ప్రతి వాక్యంలో నియమం మీకు తెలియాలి ముందు, అప్పుడు మనకు వాక్యం స్పష్టంగా ఉంటుంది. విభక్తి అంటే అర్థం చేసుకొని రాసుకోవచ్చు అనమాట. ఎందుకు వచ్చింది విభక్తి, ఇక్కడ ఏ వచనం పెట్టుకోవాలి, ప్రథమ వస్తుందా ద్వితీయ వస్తుందా, ఏ క్రియాపదం ఏంటని అర్థమవుతుంది అనమాట. అస్తు. రాముడికి తుల్యంగా అంటే సదృశంగా ఎవరూ లేరు. రాముడికి సదృశంగా ఎవరూ లేరు. ఇదేది 69వ నియమం. 69వ నియమం. రాముడికి సదృశంగా ఎవరూ లేరు. రాముడికి సదృశంగా ఎవరూ లేరు. నెక్స్ట్, ఈ బాలకుడు కుశలంగా ఉండాలి. 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 ఆశీర్వదిస్తున్నమాట. ఆశీర్వాద సూచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చెప్పాం కదా, 70వ నియమం ప్రకారంగా ఇక్కడ గమనించి ఏ విభక్తి రావాలి. కొన్నిసార్లు రెండు విభక్తులు వచ్చాయి, అది కూడా అభ్యాసం కోసం. ఎక్కడికి 2 విభక్తులు వచ్చాయి, 2 విభక్తులు చూపించండి లేదా అని పెట్టేసి అభ్యాసం కోసం. ఫస్ట్ ఈ బాలకుడు కుశలంగా ఉండాలి. నెక్స్ట్, ఈ బాలిక యొక్క, ఇవి బాలిక యొక్క పుస్తకాలు. ఇవి ఈ బాలిక యొక్క పుస్తకాలు. ఇవి ఈ బాలిక యొక్క పుస్తకాలు. ఇవి ఈ బాలిక యొక్క పుస్తకాలు. నెక్స్ట్ వాక్యం అండి. ఈ మేఘాలు గర్జిస్తున్నాయి. 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 నెక్స్ట్ అండి 14వ వాక్యం. పుత్రుడు మూర్ఛితుడవుతున్నాడు. పుత్రుడు మూర్ఛితుడవుతున్నాడు. పుత్రుడు మూర్ఛితుడవుతున్నాడు. పుత్రుడు మూర్ఛితుడవుతున్నాడు. మూర్ఛితుడవుతున్నాడు. పుత్రుడు మూర్ఛితుడవుతున్నాడు. పుత్రుడు మూర్ఛితుడవుతున్నాడు. పుత్రుడు మూర్ఛితుడవుతున్నాడు. పుత్రుడు మూర్ఛితుడవుతున్నాడు. నెక్స్ట్ వాక్యం. ఈ బాలకుడు తండ్రిని ఆశ్రయిస్తున్నాడు. తండ్రిని ఆశ్రయిస్తున్నాడు. తండ్రిని ఆశ్రయిస్తున్నాడు. ఈ బాలకుడు తండ్రిని ఆశ్రయిస్తున్నాడు. ఈ బాలకుడు తండ్రిని ఆశ్రయిస్తున్నాడు. లేదా దాంట్లో రాసుకోండి. లేదా ఈ బాలకుడు తండ్రి యొక్క ఆశ్రయం స్వీకరిస్తున్నాడు. ఈ బాలకుడు తండ్రి యొక్క ఆశ్రయం తీసుకుంటున్నాడు లేదా స్వీకరిస్తున్నాడు. ఈ బాలకుడు తండ్రి యొక్క ఆశ్రయం తీసుకుంటున్నాడు లేదా స్వీకరిస్తున్నాడు. తీసుకుంటున్నాడు లేదా స్వీకరిస్తున్నాడు. 2 వాక్యాలు చెప్పాను. అంటే దీన్ని కృదంతంలో రాయొచ్చు, డైరెక్ట్ గా ద్వితీయ భక్తి ఉపయోగించి కూడా రాయొచ్చు. 66వ నియమం ప్రకారంగా కృదంత యోగిని షష్ఠి భక్తి పెట్టి ఒకసారి రాస్తాము, ఒకసారి షష్ఠి భక్తి కాకుండా డైరెక్ట్ గా ద్వితీయ భక్తి పెట్టి రాస్తాము. అందుకే ముందు చెప్పిన ద్వితీయ విభక్తి, తర్వాత చెప్పింది యొక్క అని చెప్పినప్పుడు షష్ఠి విభక్తి. ఎందుకు దాని ముందు మనం కృజంత శబ్దం పెట్టి రాస్తున్నాం అనమాట. అస్తు. రాజు ప్రజలను పాలిస్తున్నాడు.
రాజు ప్రజలను పాలిస్తున్నాడు లేదా పోషిస్తున్నాడు. రాజు ప్రజలను పోషిస్తున్నాడు. పాలిస్తున్నాడు అంటే పోషిస్తున్నాడు అని రెండు ఒకటే. రాజు ప్రజలను పాలిస్తున్నాడు. రాజు ప్రజలను పాలిస్తున్నాడు లేదా పోషిస్తున్నాడు ఏదైనా రాసుకోండి. ఇది ఒక వాక్యం. ఇది డైరెక్ట్ గా ప్రజలను నీ నూల గురించి వచ్చినప్పుడు వస్తుంది ద్వితీయ భక్తి రావాలి. కాబట్టి ద్వితీయ భక్తి పెట్టిన ప్రజలను అనే దాంట్లో ద్వితీయ భక్తి రావాలి. ప్రజాశబ్దం స్త్రీలింగం కాబట్టి స్త్రీలింగంలో ద్వితీయ భక్తి రావాలి. నెక్స్ట్ ఇదే వాక్యాన్ని లేదా అని రాయండి. రాజు ప్రజల యొక్క పాలన చేస్తున్నాడు. రాజు ప్రజల యొక్క పాలన చేస్తున్నాడు. రాజు ప్రజల యొక్క పాలన చేస్తున్నాడు. ఇది కృదంత యోగంలో షష్ఠి భక్తి పెట్టి రాశానమాట. షష్ఠి భక్తి రావాలి. రాజు ప్రజల యొక్క పాలన చేస్తున్నాడు. ఇది కృదంత అంటే కృదంత శబ్దంతో తీసుకొచ్చి అక్కడ షష్ఠి భక్తి తీసుకురావాలి. రాజు ప్రజల యొక్క పాలన చేస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం గాలి వీస్తున్నది. గాలి వీస్తున్నది. గాలి వీస్తున్నది. గాలి వీస్తున్నది. గాలి వీస్తున్నది. ఓకే అండి. నెక్స్ట్ అతడు వస్త్రం నేస్తున్నాడు. 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 నెక్స్ట్ దాంట్లో రాసుకునే అతడు 2 వస్త్రాలు నేస్తున్నాడు. అతడు 2 వస్త్రాలు నేస్తున్నాడు. అతడు 2 వస్త్రాలు నేస్తున్నాడు. అతడు 2 వస్త్రాలు నేస్తున్నాడు. అతడు చాలా వస్త్రాలు నేస్తున్నాడు. అతడు చాలా వస్త్రాలు నేస్తున్నాడు. అతడు చాలా వస్త్రాలు నేస్తున్నాడు. ఓకే అండి. నెక్స్ట్ వాక్యం నీవు తింటున్నావు. నీవు తింటున్నావు. నీవు తింటున్నావు. దాంట్లో కంటిన్యూ కామ పెట్టి నీవు తింటున్నావు, త్రాగుతున్నావు. ఇవన్నీ ధాతులు ముందు వచ్చాయి మనకు. నీవు తింటున్నావు, త్రాగుతున్నావు, నవ్వుతున్నావు, ఇంకా గెలుస్తున్నావు. ఇంకా గెలుస్తున్నావు. నీవు తింటున్నావు, త్రాగుతున్నావు, నవ్వుతున్నావు, ఇంకా గెలుస్తున్నావు. వినిపిస్తుందా అండి? లేదు, మా వినపడడం లేదు. ఆడియో డిస్కనెక్ట్ అయింది. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. నేను ఈశ్వరుని చింతన చేస్తున్నాను. ఈశ్వరుని చింతిస్తున్నాను. నేను ఈశ్వరుని ఆలోచిస్తున్నాను అంటే చింతన చేస్తున్నాను. నేను ఈశ్వరుని ఆలోచిస్తున్నాను అంటే చింతన చేస్తున్నానని ఆలోచిస్తున్నా ఒకటే. నేను ఈశ్వరుని ఆలోచిస్తున్నాను. నేను ఈశ్వరుణ్ణి ఆలోచిస్తున్నాను. ఇది ఒక్క వాక్యం. దాంట్లోనే రాసుకోమల్లా నేను ఈశ్వరుని ఆలోచిస్తున్నాను లేదా అని ఇంకొక వాక్యం. ఇదే వాక్యం ఇంకో రకంగా రాయొచ్చు మనం.
నేను ఈశ్వరుని యొక్క ఆలోచన చేస్తున్నాను. నేను ఈశ్వరుని యొక్క చింతనం చేస్తున్నాను. నేను ఈశ్వరుని యొక్క చింతన చేస్తున్నాను అంటే ఆలోచన చేస్తున్నాను. చింతన అంటే ఆలోచన, చింతించడం కాదు. ఇక్కడ చింతన వేరు, చింత వేరు. చింత వేరు, చింతనం వేరు. నేను ఈశ్వరుని యొక్క చింతన చేస్తున్నాను. ఈశ్వరుని యొక్క చింతన చేస్తున్నా. ఇది కృదంత యోగంలో షష్ఠీ విభక్తి ప్రకారంగా రాయాలి. మొట్టమొదటి వాక్యం నేను ఈశ్వరుని చింతిస్తున్నాను అంటే ఆలోచిస్తున్నాను. డైరెక్ట్ గా రాశాము, షష్ఠీ విభక్తి అవసరం లేదు ఇక్కడ. ఇలా ఉంటాయన కృదంత సామాన్య కర్మలో ద్వితీయ భక్తి వస్తుంది. కృదంతం తెచ్చుకుంటే షష్ఠీ భక్తి రాయచ్చు అదే వాక్యాన్ని. నేను నీటిలో ఈదుతున్నాను. నెక్స్ట్ వాక్యం నేను నీటిలో ఈదుతున్నాను. నేను నీటిలో ఈదుతున్నాను. మీరిద్దరు నీటిలో, దాంట్లోనే మీరిద్దరు నీటిలో ఈదుతున్నారు. మీరిద్దరు ఇంటిలో నీటిలో ఈదుతున్నారు. మీరిద్దరు నీటిలో ఈదుతున్నారు. మీరిద్దరూ నీటిలో ఈదుతున్నారు. దాంట్లోనే మీరందరూ నీటిలో ఈదుతున్నారు. మీరందరూ నీటిలో ఈదుతున్నారు. మీరందరూ నీటిలో ఈదుతున్నారు. మీరందరూ నీటిలో ఈదుతున్నారు. ఒక్క నిమిషం అండి. నేను నీటిలో ఈదుతున్నాను. మీరిద్దరూ నీటిలో ఈదుతున్నారు. తర్వాత ఏం రాశారా? మీరందరూ రాశారా? మీరందరూ నీటిలో ఈదుతున్నారు. ఇంకా దాంట్లో ఇంకా మేమందరం కూడా నీటిలో ఈదుతున్నాము. ఇంకా మేమందరం కూడా నీటిలో ఈదుతున్నాము. ఓకే, ఇవి మనకు తెలుగు వాక్యాలండి. వీటికి సంస్కృత ఆన్సర్స్ రాయండి. నెక్స్ట్ అశుద్ధ వాక్యాలు రాసుకోండి. అశుద్ధ వాక్యాలు సంస్కృతం ఒకసారి చెప్పరా? 19 ఒకసారి చెప్పరా? 19 ఇదే లాస్ట్ వాక్యమా? అదే నేను ఈశ్వరుణ్ణి చింతన చేస్తున్నాను. అది 20వ వాక్యం అనుకుంటాను. నేను ఈశ్వరుని చింతన చేస్తున్నాను. ఒక వాక్యం. లేదా నేను ఈశ్వరుని యొక్క చింతన చేస్తున్నాను. లేదా నేను ఈశ్వరుని యొక్క చింతన చేస్తున్నాను అని అర్థం వస్తుంది. ఈశ్వరుని యొక్క చింతన చేస్తున్నాను. ఓకే, అస్తు, ధన్యవాదాలు. నెక్స్ట్ అశుద్ధ వాక్యాలు రాసుకోండి. అశుద్ధం ఏ రకంగా, ఏ నియమం ప్రకారంగా దాన్ని శుద్ధం చేయాలి, నియమ సంఖ్యలు వేసుకోండి. మొట్టమొదటి వాక్యం ఇది సంస్కృతం రాసుకో, తెలుగులో రాసుకోవద్దు. అస్య బాలికాం పఠనం. 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 ఇది అశుద్ధం. ఏ రకంగా అశుద్ధమో చూడండి. నెక్స్ట్ రెండో వాక్యం రాసుకోండి. భోజనస్య పాకః అముం రోచతే. భోజనస్య పాకః అముం రోచతే. ఇక్కడ కూడా ఈ ఆ అన్నప్పుడు ఇదం అద శబ్దాన్ని ఉపయోగించి రాయండి. ఇదసినప్పుడు ఈ వస్తుంది, అదసినప్పుడు ఆ వస్తుంది. వీటి స్థానంలో మనం తత్తు ఏతద్దు కూడా రాసుకోవచ్చు, కానీ అవి ప్రాక్టీస్ చేసాం. వీటి గురించి కూడా మన ఈ సర్వనామ శబ్దాలు కూడా అభ్యాసం కావాలి కాబట్టి ఇక్కడ ఇదం అద శబ్దాన్ని ఉపయోగించి రాయండి. అస్తు. రెండో వాక్యం అశుద్ధ వాక్యం. భోజనస్య పాకః అముం రోచతే. అముం రోచతే. రుచిధాతు వచ్చినప్పుడు ఏ విభక్తి రావాలి అది గమనించండి. నెక్స్ట్ మూడో వాక్యం అశుద్ధ వాక్యం. ఇమే పుస్తకాని. చూడండి, ఇది కరెక్ట్ వాక్యం, తప్పని చెప్తున్నాడు. ఇమే పుస్తకాని. ఇమే పుస్తకాని ఏ రకంగా తప్పు, కరెక్ట్ ఏముండాలి అది గమనించండి.
ఇమే పుస్తకాని ఓకే అండి. చిన్న చిన్న తప్పులు ఎట్లా చూడడానికి అన్ని బహువచనం లెక్క ఉన్నాయి. అట్లా తప్పులు మనం ఏ రకంగా చేయగలుగుతామని కొన్ని ప్రాక్టీస్ కోసం అది చూపించాడు. చిన్న చిన్న తప్పులు ఈ విధంగా ఉంటాయి మనం అని చెప్పి చూపించడం కోసం. అస్తు ఇవి మనకు అశుద్ధ వాక్యాలండి. అస్తు కింద మనకు అకహ సవర్ణీయ దీర్ఘ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, అవి కూడా రాసుకోండి. మొట్టమొదటి వాక్యం హిమ, ఇది సంధిం కురుత. సంధిం కురుత అంటే సంధి చేయండి అని చెప్పి, సంధి చెయ్యండి. సంధిం కురుత, యూయం సంధిం కురత, మీరందరి సంధి చేయండి అంటే కలిపి రాయండి. రాసుకున్న మొట్టమొదటి వాక్యం హిమ ప్లస్ ఆలయ. హిమ ప్లస్ ఆలయ ఇది ఈక్వల్ టు బట్టి తర్వాత కలిపి రాయండి. నెక్స్ట్ దైత్య ప్లస్ అరిహి. దైత్య ప్లస్ అరిహి. దైత్య ప్లస్ అరిహి. నెక్స్ట్ మూడవది శిష్ట ప్లస్ ఆచార. శిష్ట ప్లస్ ఆచార. శిష్ట ప్లస్ ఆచార. నెక్స్ట్ తదా ప్లస్ అగచ్చత్. తదా ప్లస్ అగచ్చత్. తదా ప్లస్ అగచ్చత్. తదా ప్లస్ అగచ్చత్. నెక్స్ట్ రత్న ప్లస్ ఆకార. రత్న. రత్న ప్లస్ ఆకార. రత్న ప్లస్ ఆకార ఇది ఈక్వల్ టు చూడండి శ్రీ. నెక్స్ట్ శ్రీ ప్లస్ ఈశ. శ్రీ ప్లస్ ఈశ. శ్రీ ప్లస్ ఈశ. నెక్స్ట్ పఠతి ప్లస్ ఇదం. పఠతి ప్లస్ ఇదం. నెక్స్ట్ గచ్చతి ప్లస్ ఇయం. గచ్చతి ప్లస్ ఇయం. గచ్చతి ప్లస్ ఇయం. నెక్స్ట్ విష్ణు ప్లస్ ఉదయ. విష్ణు ప్లస్ ఉదయ. విష్ణు ప్లస్ ఉదయ. నెక్స్ట్ హోతృ ప్లస్ రుకార. హోతృ ప్లస్ రుకార. ఇవి మనకు సంధి విడిదిసి చెప్పాము, విడివిడిగా చెప్పాము, విగ్రహవాక్యంగా చెప్పాము, కలిపి రాయండి. నెక్స్ట్ సంధి విచ్ఛేదం కురుత. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకుని సంధి విచ్ఛేదం. సంధి విచ్ఛేదించాలండి, విభాగం చేయాలి. సంధి విచ్ఛేదం కురుత. విచ్ఛేదం కురుత. ఓకే రాసుకోండి, కలిపి రాసుకోండి. ఇప్పుడు లిఖతీదం. 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 లిఖతీదం ఒకే పదం అండి ఇదంతా. నెక్స్ట్ రాసుకోండి వసతి హాసౌ. రెండో వాక్యం, రెండో ఎగ్జాంపుల్ వసతి దిద్దుకోండి. వసతి హాసౌ. వసతి హాసౌ. వసతి హాసౌ. నెక్స్ట్ హసతీయం. 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 నెక్స్ట్ ఇతిహ. 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 నెక్స్ట్ భానోదయ. 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 నెక్స్ట్ ని ఇహాయం. ఇహాయం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇహాయం. ఇహాయం. ఇహాయం.
ఇహాయం, ఇహాయం, ఇహాయం. ఓకే అండి, ఇవి మనకు కొన్ని కలిపి చెప్పే విడదీస్తాయండి. కొంచెం ప్రాక్టీస్ కోసం దీన్ని ఆధారం చేసుకొని మనకు నియమం తెలిసి ఉండాలి. అకహ సవర్ణ దీర్ఘ అంటే ఏమిటి, అది ఎప్పుడు ఏ సందర్భంలో చేస్తుంది మనం చెప్పుకున్నాం. అక్కులకు అదే సవర్ణాక్షరంలో పరంబగున్నప్పుడు దీర్ఘం ఏకాదేశం అగును అని చెప్పుకున్నాము. అక్కడ అన్నప్పుడు ఆ ఈ ఉ ఉరు అని చెప్పాము. ఆ ఈ ఉ ఉరు అంటే ఇక్కడ ఇరు కూడా ఉంది కదండి. అక్కు ప్రత్యయ ఏ వర్ణాలు వస్తాయి? ఇన్నెవరో ప్రశ్న అడిగారండి, ఇన్నెవరో ఒక మంచి ప్రశ్న అడిగారు. అక్క అంటే అక్కు ప్రత్యాహారం తీసుకోవాలి. అకహ సవర్ణే దీర్ఘాలు అక్కు ఉంది కదా, అక్క అంటే అక్కు ప్రత్యాహారం. ఆ ఈ ఉన్ రు లిరుక్, రు లిరుక్, ఇక్కడ లిరు ఉంది కదా, అది కూడా అక్కులో వచ్చింది కదా. మళ్ళా ఇప్పుడు దానికి కూడా దీర్ఘం రావాలి కదా, దానికి కూడా ఎగ్జాంపుల్ ఇప్పుడు హోతృ ప్లస్ రుకారహ చెప్పాము. ఇక్కడ కూడా అట్లా లుకారానికి కూడా ఏదైనా లుకారానికి ఏదైనా ఎగ్జాంపుల్ ఉండాలి కదా. దీనికి సమాధానం ఏంటంటే ఇక్కడ ఇక్కడ అక్కు ప్రత్యాహారంలో కూడా మనకు ఏం చెప్పానంటే ఆ ఈ ఉ ఉరు ఈ 4 వర్ణాలు చెప్పాను. అలాగే అక్కు ప్రత్యాహారం కానీ లుకారం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ ఇవ్వలేదంటే ఎక్కడైనా చూడండి, లుకారానికి దీర్ఘాలు ఉండవు. లకారంలో ఉండే రుకారానికి ఓన్లీ లుకారమే ఉంటుంది కానీ దానికి దీర్ఘం ఉండదు. అందుకే మనకు మొట్టమొదటిలో పాణీయ శిక్ష చెప్పుకున్నామండి, అది వ్యాకరణ వాళ్ళకి చెప్పాను. పాణీయ శిక్షంలో లివర్ణస్య దీర్ఘా నసంతి, లికారానికి దీర్ఘం ఉండదు. లివర్ణస్య దీర్ఘా నసంతి, లికారానికి దీర్ఘాలు ఉండవు. లికా దీర్ఘా నా భవతి, దీర్ఘాలు ఉండవు. ఓకేనా, అందుకే ఇక్కడ లికారం చూపించలేదు. లికారానికి ఎందుకు దీర్ఘం ఉండే, హ్రస్వం ఒకటి మాత్రం ఉంటుంది. ఓకే, అందుకే ఇక్కడ మనం అక్క ప్రత్యాహారంలో లికారం ఉన్నప్పటికీ కూడా దానికి దీర్ఘం లేదు అని చెప్పి మహర్షి పాణి యొక్క శిక్షా శాస్త్రంలో ఉంది. కాబట్టి దాని సిద్ధాంతం ప్రకారంగా ఇక్కడ మనం దానికి ఎగ్జాంపుల్ మనకు కనిపించవు, ఎక్కడ కూడా కనిపించవచ్చు. ఇది గమనించండి, రుకారానికి దీర్ఘం చేసుకోవచ్చు కానీ లికారానికి ఎక్కడ ఉండదు. మనకు ఎక్కడ ధాతువుల్లో లేదు, ఎక్కడ రూపంలో కనిపించవు, ఎక్కడ కనిపించవు. ఉంటే హ్రస్వమే ఉంటుంది, ఎక్కడ కనిపించినా కూడా దీర్ఘాలు ఉండవు లికారానికి. అందుకే ఇక్కడ లికారం ఇవ్వలేదు. ఓకే, ఇదండి. ఈ రకంగా మనకు అభ్యాసం 15లో ఉన్నటువంటి మనము శబ్దకోశము నియమాలను ఉపయోగించి వాక్యాలు చెప్పాము, సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు. వీటిని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు సొంతంగా ప్రయత్నం చేయండి. ఇక్కడ చెప్పినప్పుడు రాసుకోకుండా సాధ్యమైనంత వరకు, సాధ్యమైన 99% ఇంటికా ప్రతి తప్పైనా పర్వాలేదు మీరు ప్రయత్నం చేసి ఇక్కడ ఆన్సర్ చెప్పుకునేసరికి మీకు దగ్గర అక్కడ ఆన్సర్ ఉండాలి. కేవలం సరి చేసుకున్నప్పుడు కేవలం సరి చేసుకోవాలి అంతే, కరెక్టా తప్ప. అప్పుడు మీకు సందేహాలు వస్తాయి. ప్రతిదీ వాక్యం మీద ఒక అధికారం వస్తుంది, పటుత్వం వస్తుంది. ఇది నేను మాటికి చెప్తూ ఉంటాను. ఇది మీరు ఆ రకంగా శబ్దకోశాన్ని ముందు చదువుకొని, నియమాలను బాగా చదువుకొని, అప్పుడు తర్వాత సంస్కృత వాక్యాలు సంస్కృత వాక్యాలు రాసిన తర్వాత మళ్ళీ తెలుగు వాక్యం మీద ఒక అవగాహన వస్తుంది. అలా క్రమబద్ధంగా రాయండి. ముందు ప్రిపేర్ అయ్యి రాశారంటే మనకు సింపుల్ గా ఉంటుంది అర్థం చేసుకోవడం. ఇంకా దీన్ని ఆధారం చేసుకున్నప్పుడు వెనక చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏ సందర్భంలో ఎక్కడ వచ్చాయని కూడా తెలుస్తున్నామంట. నియమబద్ధంగా వెళ్ళినాం అనుకోండి, ప్రతిదీ నియమం చూసుకుంటూ ఉంటేనా ఏ వాక్యంలో ఏ నియమం పనిచేస్తుందో తెలుస్తుంది మనకు. అంటే దానివల్ల విభక్తి పరిచయం ఏర్పడుతుంది, కారక పరిచయం ఏర్పడుతుంది. ప్రతిదీ మనము అర్థపూర్వకంగానే వాక్యం రాసుకుంటాము. కేవలము అనుమానంగా కాకుండా, విన్నది కాకుండా, ఎందుకు వచ్చింది ఇక్కడ ప్రథమ ఎందుకు వచ్చింది, ద్వితీయ ఎందుకు పెట్టుకోవాలి, క్రియాపదం ఎందుకు వస్తుంది, ఏకవచనం ఎందుకు పెట్టుకోవాలి, ఇక్కడ ఈ విధంగా ఎందుకు రాసుకోకూడదు, ఇక్కడ అవయపదం ఏంటి, ప్రతిదీ అవయపదం ఏంటి, ధాతు ఏంటి, కారకం ఏంటి, ఏ విభక్తి తెలియాలి, వచనం తెలియాలి, క్రియాపదం తెలియాలి. ఇవన్నీ ప్రతిదీ మన నియమపూర్వకంగా తెలియాలి అన్నమాట. అప్పుడు మనకు సులభంగా అర్థమవుతుంది. అస్తు, అందుకే ప్రతి ఒక్కరు మీరు రాస్తూ ఉంటే మీకు ఐడియా, అవగాహన వస్తుంది, అధికారం వస్తుంది. నెక్స్ట్ మనకు అభ్యాసం 16. అభ్యాసం 16 చెప్పాను. ఇక్కడ మనకు ఇప్పుడు ఇంతవరకు తత్, ఏతత్, కిమ్, సర్వ, యత్ ఈ సర్వనామ శబ్దాలు చెప్పుకున్నాము. వాటికి సంబంధించిన సర్వనామ శబ్దాలకు సంబంధించిన 3 లింగాల్లో చూసాము. తత్ శబ్దానికి, ఏతత్ శబ్దానికి, సర్వ శబ్దానికి, యత్ శబ్దానికి, కిమ్ శబ్దానికి 3 లింగాలు చూసాం. అదేవిధంగా ఇదం శబ్దానికి కూడా అద సర్వనామ శబ్దాలు కూడా 3 లింగాలు చూసాం. ఇదమన్నా ఏతత్ అన్న 2 ఒకటే. ఇదమన్నా ఇది, ఇతడు, ఈమె అని అర్థం వస్తుంది. అది ఏతద్ అన్న కూడా ఇది, ఇతడు,
అని దగ్గరగా ఉపయోగించేటప్పుడు ఈ ఏతద్ శబ్దాన్ని ఇదం శబ్దాన్ని ఉపయోగించుకోవచ్చు. కాకపోతే రెండిట్లో ఇదం శబ్దానికి రూపం భిన్నంగా ఉంటుంది, ఏతద్ శబ్దానికి రూపం భిన్నంగా ఉంటుంది, అర్థం ఒకే విధంగా ఉంటుంది. అదేవిధంగా తత్ శబ్దము అదత్ శబ్దము రెండు ఒకటే. దూరంగా ఉండే సహ పఠతి అతడు చదువుతున్నాడు, లేదా అసౌ పఠతి అతడు చదువుతున్నాడు. దూరంగా ఉండేటప్పుడు ఈ తత్ శబ్దాన్ని కానీ అదత్ శబ్దాన్ని కానీ ఉపయోగిస్తాం. కాబట్టి రూపంలో తేడా ఉంటుంది. అర్థ దృష్ట్యా రెండు ఒకటే. మిగిలినవి భిన్న భిన్న సందర్భాలు వస్తాయి. ఎత్ అనేది అనిశ్చయార్థంలో ఉపయోగిస్తాము. కిం శబ్దం ప్రశ్నవాచకం స్పష్టంగా ఉంది. సర్వ అనేది సమూహార్థంలో చెప్పేటప్పుడు సర్వ శబ్దాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఆ రకంగా కొన్ని సర్వనామ శబ్దాలు చూపించాము. ఇప్పుడు అదే క్రమంలో సర్వనామ శబ్దం యుష్మద్ శబ్దం, అస్మద్ శబ్దం. యుష్మద్ అంటే మనం త్వం, యువాం, యూయం ఈ రకంగా మనము చూసాం. మధ్యం పురుషుల్లో వస్తాయి. యుష్మద్ శబ్దాన్ని మధ్యం పురుషులు ఉపయోగిస్తాం. అదేవిధంగా అస్మద్ శబ్దం చెప్పాం. అహం, ఆవాం, వయం. మనం రోజు లకారాల్లో ప్రథమ పురుషము, మధ్యం పురుషం, ఉత్తమ పురుషం ఉపయోగిస్తామా? సహ, తౌ, తే. ఇది తత్ శబ్దం యొక్క రూపం. దీనికి 3 లింగాల్లో మనం మొత్తం పుల్లింగ రూపం మొత్తం చూసాం. అదేవిధంగా ఇప్పుడు యుష్మద్ శబ్దం యొక్క రూపాలు ఎలా ఉంటాయి 7 విభక్తులు? తత్ శబ్దానికి సహ, తౌ, తే, తం, తౌ, తాన్, తేన, తాభ్యాం, తైః, తస్మై, తాభ్యాం, తేభ్యః, తస్య, తయోః, తేషాం, తస్మిన్, తయోః, తేషు. తత్ శబ్దానికి మొత్తం 7 విభక్తులు చూసాం. అదే విధంగా యుష్మద్ శబ్దానికి 7 విభక్తులు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం చెప్పుకోబోయే అభ్యాసంలో 16 అభ్యాసంలో యుష్మద్ శబ్దానికి 7 విభక్తులు ఇలా ఉంటాయి అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి మీరు ఈరోజు గ్రూపులో పెడతారు యుష్మద్ శబ్దము. ఇంకా మీకు దాంట్లో PDF లో ఉంటుంది. మీకు పంపిన రచనావాద కుముదిలో అక్కడ చూసి రాసుకోండి, లేదా గ్రూపులు చూసి రాసుకోండి. యుష్మద్ శబ్దం పూర్తిగా కంఠస్థం చేసుకోండి. అక్కడ రెండు రూపాలు ఉంటాయి. కొన్ని చోట్ల చతుర్థి విభక్తిలో, ద్వితీయ విభక్తిలో, షష్ఠీ విభక్తిలో అక్కడ కొన్ని చోట్ల 2 రూపాయలు ఇస్తాడు. అస్మద్ శబ్దానికి కానీ యుష్మద్ శబ్దానికి కానీ. అవి మనకు చాలా ఉపయోగపడతాయి. అవి భగవద్గీత శ్లోకం ఎక్కువగా 2 రూపాయలు ఎక్కువగా కనిపిస్తుంటుంది అన్నమాట. కానీ ఈ అస్మద్ శబ్దం, యుష్మద్ శబ్దం ఎక్కువగా తరచుగా వాడేటువంటి శబ్దాలు. కాబట్టి ఇది పూర్తిగా బాగా కంఠస్థం చేసుకోండి. కాబట్టి రేపు వచ్చే యుష్మద్ శబ్దం మటుకు మీరు రాసుకొని వచ్చేయండి. రేపటికి మనకి ఇక్కడ మళ్ళీ చెప్పకుండా కేవలం ఉచ్చరిస్తాను నేను. కాబట్టి రేపు మటుకు అందరి ముందే రాసుకొని వచ్చేసేయండి. ఓకేనా? ఒక పక్కన ఈ అభ్యాసం కిందనే వస్తుంది కాబట్టి ఎక్కడ రాసినా పర్వాలేదు. కొత్తగా అభ్యాసం మొదలు పెట్టుకుంటాం కాబట్టి. అస్తు యుష్మద్ శబ్దం, దీని యొక్క భావం, దీని యొక్క తాత్పర్యం ఎలా అర్థం తీసుకోవాలనేది రేపు మనం చెప్పుకుందామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం మహోదయ. మీకు ఎవరికి సందేహం? ధన్యవాద మహోదయ. ధన్యవాద మహోదయ. ధన్యవాద మహోదయ. ధన్యవాద మహోదయ. జీ రావు గారు అడగండి. గురుగారు నమస్కారం. మరి హేయం అనే పదం సంస్కృతంలో ఉందా? ఏంటండి? హేయం. గేయం. జుగుప్స కలిగించేది హేయంగా ఉంటుంది అని తెలుగులో అంటాం కదా, అటువంటి పదం సంస్కృత మూలంలో ఉందా? హేయం అంటే గేయం అంటున్నారా? హేయం. జీ ఇది హా ధాతుతో ఎత్పత్తిని తీసుకొచ్చినప్పుడు హేయం అవుతుంది. వదిలిపెట్టడానికి యోగ్యమైంది హేయం. త్యాజ్యం అలా అంటే హేయం, హీనమైంది. మరి అటుంటప్పుడు ఈ సవర్ణ దీర్ఘ సంధిలో వసతి హేయం బాల అని అన్నాం అనుకోండి, ఇది ఒక్కొక్కసారి తేలిగ్గా అర్థం చేసుకోవడానికి వీలవుతుందా? అంటే వసతి ఇహ ఇయం బాల అని కదా అర్థం దానికి, అంటే అన్వయం. అది మనం మాటల్లో చెప్పుకునేప్పుడు, అంటే సంభాషణలో వచ్చినప్పుడు వసతి హేయం బాల అంటే ఉండటానికి హేయంగా ఉంది ఈ బాల అన్న అర్థం స్ఫురిస్తుందా? అంటే నేను పామరుడిగా అడుగుతున్నాను నిజానికి. ఒకవేళ మన అర్థ దృష్టి అదే, ఏదైనా వాక్యం అనేది వక్త యొక్క అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీ తాత్పర్యం ఈ బాలిక హేయమైంది అంటే వదిలిపెట్ట యోగ్యమైంది, మీ తాత్పర్యం అలా అనుకోండి, తీసుకోవచ్చు. వసతి ఇయం బాల హేయం,
ఈ బాల అనే వదిలిపెట్టడానికి యోగ్యమైంది, త్యజించడానికి యోగ్యమైంది. మన తాత్పర్య వక్తకి ఏ అర్థంలో చెప్పాలనుకుంటున్నాడు, ఒకే వాక్యానికి ఎన్నో అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈహ అని చెప్పాను, విడిగొట్టుకుని ఈహ అయిపోయింది. వసతి ఈహ ఇయం బాల, ఇక్కడ నివసిస్తుంది ఈ బాలిక అనే అర్థంలో తీసుకోవచ్చు హేయం. అది చెప్తే వక్త యొక్క అభిప్రాయాన్ని బట్టి మీ తాత్పర్యం అలాగా ఉంటే తీసుకోవచ్చు. తాత్పర్యం అని కాదు, అంటే పదం ఆ రకంగా కనుక ఉన్నట్టయితే ఈ సంధిలో ఈ రకమైన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా అని అందుకే మనం ఏదైనా వాక్యంలో చూడు, వాక్యానికి అనేక అర్థం, అదే వాక్యాన్ని మనం స్తుతి అర్థంలో తీసుకోవచ్చు, నిందా అర్థంలో తీసుకోవచ్చు. నేను అదే అంటున్నాను, వాక్య ప్రయోగం ఎల్లప్పుడూ అర్థాన్ని బట్టే ఉంటుంది, ప్రకరణాన్ని బట్టే ఉంటుంది, సందర్భాన్ని బట్టే ఉంటుంది అన్నమాట. మనం వాక్యార్థం వస్తుంది కదా, ఇష్టానుసారంగా వాక్యార్థం తీసుకోవడానికి లేదు. ఇప్పుడు శాబ్దికలు ఇది చెప్తుంది కదా, దీని అర్థం తీసుకో. ఇప్పుడు చాలా చోట్ల అనర్థాలు రావడానికి కారణం ఏంటి, ఇదే తెలియకపోవడం వల్ల. సో శాబ్దికర్థం ఇది చెప్తుంది, ఇది కరెక్టే కదా. చాలా మంది తెలియని వాళ్ళంతా ఇట్లా మోసపోతున్నమాట. ప్రక్షిప్త శ్లోకాలు కలిపి వేరే మత సంప్రదాయం వాళ్ళు ఇది ఇట్లా మన భగవద్గీతలో కానీ రామాయణ మహాభారతం లేనిపోయినవన్నీ పురాణాలు కానీ లేని కలిపి చెప్తున్నాడు. చూడండి శాబ్దిక ఇదే కదా, దీని అర్థం ఇదే. సందర్భం ఏం చెప్తుంది, ప్రకరణం ఏం చెప్తుంది, పైనుంచి ఏం నడుస్తుంది ప్రకరణం, దాన్ని బట్టి అర్థం తీసుకోవాలన్నమాట. మహోదయ ఇక్కడ వసతి అని ఉంది కదా మహోదయ, వసతి హేయం అంటే ఆటోమేటిక్ గా అక్కడ సంధి ఉందని అర్థమైపోతుంది. వసతి అని ఉంది అక్కడ. అందుకే వసతి దీర్ఘం, దీర్ఘం ఎక్కడి నుంచి వచ్చింది, పక్కన ఈహా పెట్టుకుంటే దీర్ఘం కనిపిస్తుంది అక్కడ మనకి. ఈహా ఖచ్చితంగా ఉంటుంది అని అర్థం అవుతుంది. వసతి ఈహా ఈయం. బాగుంది గురుగారు, అర్థమైంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అర్థాన్ని బట్టి తీసుకోవాలి, దీన్ని మనం మార్చేయచ్చు. దాని సంధి లేకుండా హేయం పెట్టామనుకోండి అర్థం ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. కానీ నిజంగా వక్త ఆ రకంగా చెప్పాలనుకుంటున్నాడా, కొంత నిందించే వాళ్ళు స్తుతించే వాళ్ళు వాళ్ళకి అదే అభిప్రాయం ఉంటుంది. ఏదో రకంగా అర్థాన్ని అనర్థం చేయాలి. ఇది శాబ్దిక అర్థం కాదా. ఇప్పుడు మీరు ఒక వాక్యం పట్టుకునేది కరెక్టే, ఒక వచ్చి పూర్వపక్షి ఏదో ఒకటి నిందించాలి, మన శాస్త్రాన్ని నిందించాలి, ఏదో ఒకటి చెప్పాలి, దోషారోపణ చేయాలి. శబ్దం కరెక్టే కదా. సామాన్య వ్యక్తి ఏమిటో వసతి హేయం బాల, ఇక్కడ హీన రకమైన బాలిక ఇక్కడ నివసిస్తుంది. అర్థం అనర్థం తీసుకుంది, ఏమైనా అర్థం ఉంది దీనిలో. చూడు మీ గీతా శాస్త్రం ఎలా చెప్తుంది, రామాయణం ఎలా చెప్తుంది, మహాభారతం ఎలా చెప్తుంది, ఏమో సంబంధం. అలా కొన్ని శబ్దాలు అసంగతంగా పైనుంచి కింద అసంగతయుక్తంగా పదాన్ని కలిపి ఇలా మన దోషాలు చూపిస్తూ ఉంటది అనమాట. అందుకే మన అటువంటి సమయంలో ప్రకరణం ఏం చెప్తుంది చూడాలి. కొంతమంది చూడకుండా ఊరికే పైన చెప్తా ఉంటారు, వాక్యాలు చెప్తాం. నిజంగా అక్కడ ఏ గ్రంథం ఆ గ్రంథాన్ని తీసుకుని రమ్మని చెప్పాలి. మనం చెప్పిన వెంటనే నమ్మకూడదు. ఎక్కడ వచ్చింది, ఏ శ్లోకం వచ్చి మాకు చూపించండి. సామాన్యంగా వాళ్ళు అసంగతంగా అదొక్క శ్లోకం చూపిస్తారు, దాని పై శ్లోకం దాని కింది శ్లోకం చూపించడం అనమాట. తెలిసిపోతే పై శ్లోకం ఈ రకంగా చెప్పాడు కాబట్టి అందుకే దీని అర్థాన్ని బట్టి ఇక్కడ ఈ అర్థం తీసుకోవాలి. ఒక్కోసారి పైన చెప్పిన శ్లోకం యొక్క అర్థం తాత్పర్యం కింది శ్లోకంలో వస్తుందన్నమాట. అక్కడ కేవలం ప్రశ్న రూపంలో ఉంటుంది, దాని సమాధానం ఇక్కడ ఇది వస్తుందన్నమాట. అది పై శ్లోకం కింది శ్లోకం చూపించాడు. చూడండి ఇక్కడ ఈ శాబ్దిక ఇది చెప్తుంది, చూడు ఎంత అనర్థంగా ఇచ్చాడు, ఏమైనా అర్థం ఉంది ఇక్కడ, ఏ ప్రసంగమే లేదు. అట్లా మనకు లేనిపోని కల్పితాలతో మనకు భ్రమితులు చేస్తూ ఉంటారు. అందుకే శాస్త్రాలు కూడా గురుగారు శాబ్దికం అంటే శబ్దానికి సంబంధించిన విషయం అని అర్థమా? శబ్దం ఏ అర్థం చెప్తుంది, శాబ్దిక ఓన్లీ అర్థం చూసుకో. శబ్దానికి ఏదైతే అర్థం ఉందో అదే అర్థం చెప్పడం క్రమంగా, దాన్ని శాబ్దికం అంటారా? శాబ్దిక అర్థం అంట, అంటే పై పైన తెలుసుకోవడం అంట, గూఢార్థం తెలుసుకోవడం. దీని తాత్పర్యం ఏంటి, వాక్యం చెప్తే ఒక వాక్యంలో ఒక అర్థం అంటూ ఉంటుంది, ప్రతి వాక్యంలో ఒక అర్థాన్ని బోధిస్తున్నమాట. బాగుందండి. శాబ్దికార్థం చెప్పాము, అందుకే చాలా మంది శాబ్దికార్థం తెలుసుకునే వాళ్ళు లోతుగా వెళ్తామంట. దీని తాత్పర్యం చెప్తుంది, దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశంలోకి వెళ్ళాలన్నమాట. చదివేసిన రోజు శాబ్దికార్థం చదివేసినప్పుడు రోజు అసత్యమైన పలక రాదు అని చెప్పి ఏదో ఒక వాక్యం స్కూల్లో చదువుతూ వచ్చాం. ఆ శాబ్దికార్థం తెలుసు మనకు, దాని ఆచరణ నిజంగా ఏ తాత్పర్యం చెప్పారు, ఏ విధంగా చెప్పారు దాన్ని ఆలోచించామంట. ఇది సామాన్య వాక్యం. అట్లా ప్రతిదీ ఏదైనా మనం ఒక అర్థం తీసుకునేటప్పుడు, ఒక సాహిత్యం చదివేటప్పుడు కానీ, ఏదైనా శ్లోకార్థం చదివేటప్పుడు కానీ ప్రతిదీ మనం ప్రకరణాన్ని సందర్భాన్ని బట్టే చూసుకోవాలి. లేకపోతే అర్థానికి అనర్థాలు వస్తాయి. ఇది మనకు పూర్వ మీమాంస చాలా చెప్తున్నది. వాక్యాలతో ఎందుకు దోషాలు వస్తున్నాయంటే చాలా చోట్ల ఒక్కొక్క వ్యక్తి భిన్న భిన్న రకంగా ఒకే శ్లోకాన్ని భిన్న భిన్న విధంగా చూస్తున్నప్పుడు, ఇప్పుడు రామాయణకి ఎన్ని వేల శ్లోకాలు వచ్చాయండి, మహాభారతంలో ఎన్ని శ్లోకాలు వచ్చాయి, వేల శ్లోకాలు వచ్చాయి. వాస్తవంగా ఋషి రాసిన శ్లోకాలు లేవు. ఎందుకు? కొన్ని కల్పితాలు, కొన్ని సిద్ధాంతానికి అనుకూలంగా రచించారు, కొన్ని దానివల్ల మత భేదాలు కూడా ఏర్పడుతున్నాయి. అది దానివల్ల వాళ్ళకు ఇతర సంప్రదాయాలకు అది వేరే అర్థాన్ని తీసుకొస్తున్నాయి. అస్తు మొత్తానికి ప్రకరణాన్ని సందర్భాన్ని బట్టి గమనిస్తూ ఉండండి. అక్కడ ప్రకృతి ఏంటి, ధాతు ఏంటి, ప్రత్యయం ఏంటి, సంధి ఏంటి, అంటే విడగొట్టుకున్నప్పుడు మనకు స్పష్టత
వస్తేస్తున్నమాట. అక్కడ ఎటువంటి దోషం కల్పించదు. ఇప్పుడు వసతి హేయం బాలన్యం అనుకోండి, తెలియని వ్యక్తి హేయం అని చెప్పి ఆ హేయంలో సంధి విడగొట్టాడు, అది హేయం చూస్తాడు, అర్థం ఏమైనా ఉంది ఇక్కడ తప్పు చెప్పాను అనుకుంటారు. అది మన పదాలు విడగొట్టినాం అనుకోండి, సంధి విభాగం చేసుకున్నాం అనుకోండి, స్పష్టంగా వస్తుంది వసతి ఇహ ఇయం బాల. ఎంత స్పష్టంగా ఉన్నాయి, అన్వయం చేసుకుంటే ఇయం బాల ఇహ వసతి, ఈ బాలిక ఇక్కడ, ఇహ అంటే ఇక్కడ, వసతి నివసిస్తున్నది. ఎంత స్పష్టంగా ఉంది. గురుగారు మీకు కోపం తెప్పించానా నా ప్రశ్నతో? అట్లా మీరు ఎప్పటికీ అలా ఎప్పుడు అనుకోవద్దని, ఎటువంటి విషయాల్లో మీరు అడగవచ్చు. మనకు తెలిస్తే తెలుస్తుంది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, లేనప్పుడు తెలియదండి అంటాను. దాని గురించి ఎప్పుడు అనుకోవద్దు, ఎటువంటి ప్రశ్న అడగవచ్చు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి కొన్ని అలాంటి ప్రశ్నలు ఉంటే మనం ఇట్లా వ్యక్తిగతంగా ఎవరికి ఇబ్బంది కలదు కాబట్టి ఇక్కడ చెప్పుకోవచ్చు. మీరు ఎవరైనా అడిగేవాళ్ళు ఇది చిన్న ప్రశ్న పెద్ద ప్రశ్న అలా ఎప్పుడు అనుకోవద్దని, అడగొద్దా అని మనసులో అడిగే ముందు ప్రశ్న వేసే తత్వం మనకు ఆలోచన పద్ధతి రావాలా. చిన్నదా తప్ప కరెక్టా కాదు, అడిగిన అలవాటు చేసుకోవాలి మనకు. అప్పుడే మనకు చాలా విషయాలు ఉంటాయి మనలో కూడా అడగాలని కోరిక, కానీ ఒక్కోసారి మనకు సంకోచపడుతూ ఉంటాం. సంకోచం అడగచ్చా కాదు, ఇది అసలు ప్రశ్న కాదని అడుగుతూ ఉంటేనే వస్తూ ఉంటాయి అన్నమాట ఏదైనా కానీ. అట్లా పూర్వాభాష అంటే ఏదైనా కానీ అడగడం రావాలి, సరేనా? అప్పుడు అడగడానికి మనకు ఒక ఆలోచన శక్తి, ఏ రకంగా అడగాలి, ఎలా అడగాలి ఆలోచిస్తాం అనమాట. అడగకపోయినా మనకు అలాగే ఉంటుంది, మన మనసులో సందేహం అలాగే ఉంటుంది, సమస్య అలాగే ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉండిపోతాం. అడిగే విధానం ప్రయత్నం చేస్తాం. గురుగారు ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు వాక్య వృత్తి అని శంకరాచార్యుల వారిది ఉంది కదా, అనేక ప్రకరణాల్లో వాక్య వృత్తి అనే ఒక ప్రకరణ కూడా ఉంది కదా, అది ఈ వాక్య నిర్మాణాన్ని గురించి సంబంధించిందా లేకపోతే జీవిత పదాన్ని గురించి చెప్పేదా? వాక్య పద్యం అంటారా మీరు వాక్య వృత్తి అంటారా? వాక్య వృత్తి అని ఎప్పుడు చదివాను. శంకరాచార్య దాని గురించి ఏం రాశారో నాకు కూడా తెలియదు. వాక్య పద్యం అయితే ఉంది, మొత్తం అది వాక్యార్థాన్ని బోధించేది, బ్రహ్మకాండ అంటే బ్రహ్మతత్వాన్ని బోధించేది. అది వాక్య బ్రహ్మతత్వాన్ని బోధించేదా? ఓకే, దాన్ని ఏమిటంటారు మీరు? వాక్యపది అంటారా? సరే సరే, వాక్యపది కాదు, వాక్యపదీయం చాలా సూక్ష్మ గ్రంథం, చాలా గూఢార్థం ఇస్తుంది అన్నమాట. అది మొత్తం 56-57 శ్లోకాలు ఉంటాయి. కరెక్ట్ అండి, అవును, 56-57 శ్లోకాలు ఉన్నట్టు గుర్తు. అది వేరండి, మీరు చెప్పేది ఇంకోటి ఏదో ఉంది మాట, వాక్య వృత్తి ఏదో ఉంది, వాక్యపదయం కాదు. అది చాలా వ్యాకరణ చదివిన వాళ్ళు మాత్రం చదవగలుగుతారు అన్నమాట. బ్రహ్మకాండం అని చాలా కాండాలు ఉన్నాయి దాంట్లో. నమస్కారం గురుగారు, చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. దుర్గాప్రసాద్ గారు రావు గారు మంచిగా అడిగారు, గురువు గారు కూడా బాగా చెప్పారు, చాలా బాగుందండి. దుర్గాప్రసాద్ గారు, వెంకట దుర్గాప్రసాద్ గారు ఉన్నారా? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? పాదానికి సంబంధించి కానీ ఇంకేమైనా కానీ?